గురుగారు, ప్రతిరోజు ఒక యోగం ఉంటుంది కదా, అలాగే ఈరోజు వరియాన్ యోగం. వరియాన్ యోగం అంటే ఏమిటి? ఎటువంటి ఫలితాలను ఇది మనకు అందిస్తుంది? ఎటువంటి పనులకు ఇది అనుకూలమైనది? బాగుందమ్మా. భగవద్గీతలో యోగక్షేమం వహామ్యహం అనేటువంటి మాట చాలా ప్రసిద్ధమైంది. మనకి ప్రతిరోజు పంచాంగంలో తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు అని చెప్పి 5 అంగాలు కలిస్తే దాన్ని పంచాంగం అంటాం కదా. అందులో యోగం ఈ రోజుకు సంబంధించి వరియాన్ యోగము అంటారు. వరియాన్ అంటే ఇదేదో కొంచెం తమిళపు వాసన ఉన్నటువంటి పదంలాగా మనకు అనిపిస్తుంది, కానీ దీని అర్థం ఏంటంటే సంస్కృత పదమేనమ్మా. ఇది శ్రేష్టము అని అర్థం. వర్యుడు అంటారు, వర్యుడు అంటే శ్రేష్ఠుడు అని. అలాగే వధువు శ్రేష్ఠురాలు, వరుడు శ్రేష్ఠుడు. అలాగే వరియాన్ అంటే మొత్తం మనకి ఉన్నటువంటి 27 యోగాలు ఉంటాయి ప్రతి వాళ్ళకి. ఆ 27 యోగాల్లో అంటే కాలచక్రంలో 360 డిగ్రీల కోణంలో కాలాన్ని విభజిస్తూ 27 యోగాల కింద విడగొడతారు. యోగం అనేది సుమారుగా 24 గంటల నుంచి 27 గంటలు, 28 గంటల వరకు కూడా ఉండొచ్చు. ఇందులో రాహుకాలం కానివ్వండి, విషమ ఘడియలు కానివ్వండి, ఇలాంటివి తీసివేస్తే మంచి కాలం అంటారు దాన్ని. ఆ యోగం, నీకు ఇవాళ యోగం పట్టిందిరా అంటుంటారు చూడండి. అట్లా ఈ వరియాన్ యోగం ఈరోజు. ఈ వరియాన్ యోగంలో ఏంటంటే ఇప్పటి వరకు ఏదైతే మన క్లిష్టమైనటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో అది ఈరోజు ప్రారంభించుకోవచ్చు, ఆ వరియాన్ యోగం. అప్పుడు ఆ యోగానికి తగినటువంటి ఫలితాన్ని కాలపురుషుడు మనకి అందచేస్తాడు. సూర్యుడు, చంద్రుడు వీళ్ళ యొక్క గమనాలని కూడతారు జ్యోతిష్ శాస్త్రంలో. వాటి మొత్తాన్ని కలిపి యోగము అంటారు. అలా యోగాలు లెక్క పెడుతూ ఈరోజు వరియాన్ యోగం అన్నారు. కాబట్టి ముఖ్యమైన కార్యక్రమాలు, మంచి పనులు, మళ్ళీ అది కూడా అక్కడ నిబంధన, మంచి పనులు ఏదైతే నువ్వు అనుకుంటున్నారో వాటి అన్నింటినీ ఈరోజు ప్రారంభించుకోండి, జయప్రదంగా జరుగుతాయి.